మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జన్మజాతక చక్రంలో 12 భావాలకి ఒక్కొక్క గ్రహం కారకం వహించింది. మరి లగ్నానికి రవి కారకుడు, ద్వితీయ పంచమ భాగ్య లాభస్థానాలకి గురుగ్రహం కారకుడు, తృతీయ షష్టాలకి కుజగ్రహం కారకుడు, చతుర్థానికి చంద్రుడు, సప్తమానికి శుక్రగ్రహం, దశమానికి బుధగ్రహం, అష్టమ వ్యయాలకి శని భగవానుడు కారకుడు. జ్యోతిష శాస్త్రపరంగా రాస్యాధిపతులు అంటే మేష వృశ్చికాలకి కుజుడైతే మిథున కన్యలకి బుధుడు, చతుర్థానికి చంద్రుడు, పంచమం సింహరాశికి రవిగ్రహం, మకర కుంభాలకి శని భగవానుడు, ధనుస్సు మీనాలకి గురుగ్రహం, వృషభ తులలకి శుక్రగ్రహం. వీళ్ళు రాసులకి అధిపతులు. అట్లాగే ఇవి 12 భావాలు. వ్యక్తి జన్మజాతకం వచ్చేటప్పటికి కారకుల్ని నియమించారు. కారకుడు అంటే రాసులకి ఎలాగైతే అధిపతిలో లగ్నానికి రవిగ్రహానికి కారకం ఇచ్చారు. అంటే లగ్నం మొత్తం రవి ఆధీనంలో ఉంటుంది. అది ఏ లగ్నమైనా, మకర లగ్నమైనా, కుంభ లగ్నమైనా, ఏ లగ్నమైనా రవిగ్రహం ఆధీనంలోనే ఉంటుంది 12 లగ్నాల వారికి. ఇది కారకత్వాలు ఇలా నియమించారు మన ఋషులు. మరి మీ జన్మజాతక చక్రంలో మేషం నుండి మీనం వరకు మీరు ఏ లగ్నంలో పుట్టారో చూడండి. అది ఏ లగ్నాల వారైనా వారి రాస్యాధిపతులు ముఖ్యం. అట్లాగే 12 భావాలకి ప్రతి లగ్నానికి గుర్తుపెట్టుకోండి, ప్రతి లగ్నానికి లగ్న పంచమ భాగ్యస్థానాలు, చతుర్థ సప్తమ దశమ స్థానాలు శుభులు. ఇంకా తృతీయ ద్వితీయ లాభ షష్ట అష్టమ వ్యయస్థానాలు. ఇందులో 3, 11 ఉపచయ స్థానాలు 6 ఉపచయాలు, 2, 8, 12 స్థానాలు అంత మంచివి కాదు. ఇది అందరికీ తెలుసు. ఇందులో శుభులు లగ్న పంచమ భాగ్యాధిపతులు, చతుర్థ సప్తమ దశమాధిపతులు. అన్నిటికన్నా దశమ క్షేత్రం శుభత్వం పొంది ఉంటుంది. మరి ద్వితీయ సప్తమ స్థానాలని మారక స్థానాలుగా నిర్ణయించబడ్డాయి. ఇంకపోతే ఇప్పుడు ఈరోజు చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి భావానికి కారకులు ఉన్నారు కదా, కారక స్థానాలు, కారకాధిపతులు. కారకాధిపతులు ఎవరో మీకు తెలుసు. లగ్నానికి రవి, ద్వితీయ పంచమ లాభస్థానాలకి భాగ్యస్థానాలకి గురుగ్రహం, తృతీయ షష్టాలకి కుజగ్రహం, చతుర్థానికి చంద్రుడు, సప్తమానికి శుక్రగ్రహం. ఇట్లాగా కారకులు. మరి మీ జన్మ లగ్న రీత్యా మీకు లగ్నంలో గ్రహాలు ఉన్నాయనుకోండి, ఏదైనా గ్రహాలు, అది శుభులైనా అవ్వచ్చు, అంటే పాపగ్రహాలైనా అవ్వచ్చు, ఆధిపత్య పాపులు, ఆధిపత్య శుభులైనా అవ్వచ్చు. ఎవరు ఉన్నప్పటికీ వారిని రవిగ్రహం చూస్తూ ఉంటే, అంటే కారకుడు చూస్తూ ఉన్నాడు, మంచి దశనుడు, ఆ దశ బాగుంటుంది. శుభులైతే మరింత శుభత్వం, పాపులైతే పాపత్వం. లేదు కలయిక ఉంది, లగ్నంలో గ్రహాలు ఉన్నాయి, రవితో కలయిక ఉంది, ఇది మంచిదే.
మరి లగ్నంలోనే ఉండాలండి, వేరే ఎక్కడో కలిసి ఉన్నారు రవి కుజులు అంటే అది కాదు. అక్కడ అలా తీసుకున్నప్పుడు లగ్నాధిపతి ఎవరికైనా రవితో కలిసి ఉంటే ఇది ఫస్ట్ క్లాస్. అందుకే లగ్నంలో గ్రహాలు, లగ్నాధిపతి కాకుండా లగ్నంలో ఏదైనా గ్రహాలు ఉండి రవి చూస్తూ ఉంటే, కారకుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆ గ్రహం శుభత్వాన్ని ఇస్తుంది. ఇట్లా తీసుకోండి. మీకు ద్వితీయ, పంచమ, భాగ్య, లాభస్థానాల్లో గ్రహాలు ఉన్నాయి. అవి ఏ గ్రహాల అన్నది మీ జన్మలగ్నరీత్యా మీరు చూసుకోండి. వీరిని గురుగ్రహం చూస్తూ ఉన్నారు. ఇది ఫస్ట్ క్లాస్. కలయిక ఉంది, ఓకే. అలా కాకుండా ద్వితీయాధిపతితో, పంచమాధిపతితో, భాగ్యాధిపతితో గురుగ్రహం కలయిక, ఇది ఫస్ట్ క్లాస్. ఇక్కడైతే అందులో ఉన్న గ్రహాలు, ఇక్కడైతే ఈ అధిపతితోనే గురుగ్రహం కలయిక, ఇది ఫస్ట్ క్లాస్. మరి ఇంకా తృతీయ షష్టమాల్లో మీకు గ్రహాలు ఉన్నాయి. అప్పుడు కుజగ్రహంతో సంబంధం, దృష్టి ఉండాలి, ఇది మంచిది. కలయిక కన్నా దృష్టి ఆ గ్రహం మీద పడడం వల్ల ఆ గ్రహం మంచి చేస్తుంది. ఇంకా దశమంలో గ్రహాలు ఉన్నాయి. బుధుడు చూస్తూ ఉన్నారు, వెరీ గుడ్. వీరికి మంచి వృత్తి ఉంటుంది, అది వ్యాపారమైన టాప్ లెవెల్లో ఉంటుంది. ఇంకా సప్తమంలో గ్రహాలు ఉన్నాయి, శుక్రగ్రహం చూస్తూ ఉన్నారు, ఇది మంచిదే. అష్టమ వ్యయాల్లో గ్రహాలు ఉన్నాయి, శని భగవానుడు చూస్తూ ఉన్నారు, ఇది కూడా మంచిదే. ఇట్లాగా మీ జన్మజాతక రీత్యా మీకు ఏదైనా గ్రహాలు లగ్నంలో ఉంటే రవి, ద్వితీయ పంచమ భాగ్యస్థానాల్లో ఉంటే గురుగ్రహం, సప్తమంలో ఉంటే శుక్రుడు, అంటే ఆ కారకుడు దృష్టి ఉండాలి. దృష్టి అనేది ఫస్ట్ అండి. కలయిక అన్నది ఒక 50%, ఇది మంచి చేస్తుంది. అదే మీ జన్మజాతక చక్రంలో రవిగ్రహం ప్లస్ లగ్నాధిపతి కలిసి ఉన్నారు, 100% మంచిది. ఇట్లా ఉండి ఉపచయాల్లో ఉంటే ఇంకా మంచి చేస్తుంది. రవి లగ్నాధిపతి కలిసి ఉన్నప్పుడు ఉపచయాల్లో ఉంటే మంచిది, 100% యోగం ఇది. లగ్నాధిపతి, తృతీయ షష్ఠ అధిపతి ఎవరైనా సరే కుజగ్రహంతో కలిసి ఉన్నారు, 100% మంచిది. కుజుడు కూడా నైసర్గిక పాపి కాబట్టి ఉపచయాల్లో వెరీ గుడ్. ఇంకా ద్వితీయ పంచమ భాగ్య లాభాధిపతి గురుగ్రహంతో కలిసి ఉన్నారు, 100% మంచి యోగం. ఇలా కలిసి ఉండి శుభస్థానాల్లో ఉంటే ఇది మంచిది. ఇప్పుడు తులాలగ్న జాతకులు తృతీయ షష్టాధిపతి గురుగ్రహం అండి, అంటే కుజునితో కలిసి ఉంటే తృతీయానికి షష్టానికి బలం ఉంటుంది, అట్లా అన్నమాట. సప్తమాధిపతి ప్లస్ శుక్రుడు కలిసి ఉన్నారు, వెరీ గుడ్. అది ఎక్కడున్నా మంచిదే. సప్తమంలో ఉన్న
కోణాలు కేంద్రాల్లో ఉన్న మంచిది. షష్టాష్టమ వ్యయ స్థానాల్లో కన్నా ఇట్లా మంచిది. శుక్రుడు నైసర్గిక శుభగ్రహం కాబట్టి, గురుడు నైసర్గిక శుభగ్రహం కాబట్టి మరి 8, 12 అధిపతులు శని భగవానుడితో కలిసి ఉన్నారు. వెరీ గుడ్. ఈ కారకుడు లగ్న శుభుడైతే పాపస్థానాలకి పాపగ్రహాలకి లగ్న శుభులు వచ్చినప్పుడు 100% మంచిది. లగ్న పాపులైతే లగ్న పాపులయ్యారు, కారకుడితో కలిసి ఉన్నారు, ఇబ్బంది ఉండదు. కానీ ఆ భావానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే పోతాయి, అంతవరకే. ఇదైతే లగ్న శుభులయ్యి 8, 12 అధిపతితో ఉంటే 8, 12 నుంచి మంచి ఫలితాలు అందుకుంటారు. ఇట్లా ఈ విధంగా తీసుకోండి. ప్రతి జన్మలగ్నానికి కారకులు ఉంటారు. ప్రతి జన్మలగ్నానికి లగ్న శుభులు లగ్న పాపులు ఉంటారు. కానీ ఎవరికైనా కారకులు ఒకటే, కారకులు అనేది ఒకటే. అందుకే ఇప్పుడు ఇక్కడ పెట్టిన హెడ్డింగు కారక గ్రహాల దశలు దృష్టి ఉంటే ఏదైనా గ్రహం మీద ఆ దశలు ఈ విధంగా ఉంటే యోగించాలంటే ఈ విధంగా ఇక్కడ ఫార్ములా. అంటే లగ్నంలో గ్రహాలు ఉంటే, రవి దృష్టి ఉంటే ఆ గ్రహాలు యోగాన్ని ఇస్తాయి. ఇట్లాగా ప్రతి భావానికి మీరు తీసి చూసుకోండి. ఈ వీడియో కానీ అర్థమవకపోతే మరొకసారి చూడండి, అతి సులువుగా అర్థమవుతుంది. మనకి ఒక జన్మదశ నడుస్తూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, లగ్నరీత్యా అది ఏ భావాధిపత్యాలు వచ్చాయి ఆ భావకారకుడు కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మేషలగ్న జాతకులు గురుగ్రహం 12, 9 భావాలకి అధిపతి అయ్యారు కదా. 9కి గురుడే. ఓకే. 12 భావానికి కారకుడు ఎవరు? శని భగవానుడు. శని భగవానుడికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి? 10, 11. అంటే శని భగవానుడు 10, 11 భావాలకి ఆధిపత్యం వచ్చింది కాబట్టి ఉపచయ స్థానాలకి గురు దశ వచ్చినప్పుడు గురువు ప్లస్ శని 2 భావాలకి ఆధిపత్యం వచ్చింది కాబట్టి 2 భావాలది గురు మహర్దశలో అందిస్తారు. ఈ 2 భావాలు అందుకుంటారు శని మహర్దశ వచ్చినప్పుడు. ఓకే, గురు మహర్దశ వచ్చినప్పుడు. మరి శని మహర్దశ వచ్చినప్పుడు అండి ఇదే లగ్నానికి ఒకవేళ శని మహర్దశ వస్తే 10, 11 అంటే బుధగ్రహం గురుగ్రహం మీకు శని మహర్దశలో లభిస్తాయి. గురుగ్రహానికి 9, 12 వస్తే ఈ 2 భావాలకి, బుధుడికి 3, 6 అంటే మేషలగ్న జాతకులకు శని భగవానుడు వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? 3, 6 బుధుడికి వచ్చాయి కాబట్టి శుభుడు కాదు. మేషలగ్న జాతకులు బుధుడు శుభుడు కాదు. శని మహర్దశలో ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు ఆ కారకుడు దృష్టి ఉంటే కొంతవరకు తగ్గుతుంది. ఓకే. ఇప్పుడు తులా లగ్న జాతకులు గురునికి 3, ఓకే, 6 ఆధిపత్యం వచ్చింది. 3 అంటే కారకుడు కుజుడు. అంటే ద్వితీయ సప్తమ భావాలకి సంబంధించిన ఫలితాలు గురు మహర్దశలో ఉంటాయి. అట్లాగా 6 కూడా కుజుడే వచ్చింది అంటే మళ్ళీ ద్వితీయ సప్తమే. ఓకే, ఈ 2 భావాల ఫలితాలు అందుకుంటారు. అదే శని మహర్దశ వచ్చింది 4, 5
4కి చంద్రుడికి దశమకారకత్వం, దశమాధిపతి అయ్యాడు. ఓకే, 5 అంటే గురుడు. గురునికి ఏ ఆధిపత్యం వచ్చింది ఇక్కడ? 3, 6 భావాలు ఫలితాలు అందుకుంటారు ఎప్పుడు? శని మహర్దశలో. అట్లాంటివి ఉంటాయి. ఇలా అందుకున్నప్పుడు ఆ కారకుడు దృష్టి ఉన్నప్పుడు ఏవైనా దోషాలు ఉంటే పోతూ ఉంటాయి. ఈ విధంగా తీసుకోండి. ఆ భావానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఆ కారకుడు మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆ కారకుడే మొత్తం అందిస్తూ ఉంటాడు. ఒక దశ జరుగుతున్నప్పుడు ఆ దశానాథుడే కాదండి, ఆ భావాలకి ఏ కారకత్వం వచ్చిందో ఆ కారకుడు కూడా చాలా ఇంపార్టెంట్. అందుకు కారక గ్రహాల దృష్టి దశల మీద ఈ విధంగా ఉంటాయి. దశలు మీద అదృష్టం పట్టాలంటే ఈ విధంగా ఉండాలి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి కోరుకుంటూ నమస్తే ఉండాలి.